నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్. సో ఇప్పుడు అయోధ్య టెంపుల్ అనేది ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనవరి 22న అయోధ్య టెంపుల్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరపనున్నారు. సో ఈ నేపథ్యంలో అయోధ్యకు సంబంధించిన రైల్వే స్టేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఈ రైల్వే స్టేషన్కి చాలా వరకు నేమ్స్ అనేది చేంజ్ చేస్తారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే సో అయోధ్య రైల్వే స్టేషన్కి డిసెంబర్ 27న అయోధ్య రైల్వే స్టేషన్ ఉన్న నేమ్ని అయోధ్య ధామ్ జంక్షన్గా మార్చేశారు. అండ్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసేసారు. సో ఇప్పుడు ఈ అయోధ్యలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో జనవరి 30న నరేంద్ర మోడీ పర్యటించి ఆ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి కూడా నేమ్ చేంజ్ చేస్తున్నట్టు వార్తలు అనేది వస్తుంది. సో ఆ నేమ్ ఏం పెట్టబోతున్నారంటే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న ఏదైతే రైల్వే స్టేషన్ కానీ అయోధ్యకు సంబంధించిన ఎయిర్పోర్ట్ కానీ చాలా వరకు అభివృద్ధి పనులు అనేది చేసిరు అనమాట. సో ఆ పనులు ఎలా చేసారు అండ్ ఆ ఎయిర్పోర్ట్ అండ్ ఆ రైల్వే స్టేషన్లో ఏమేమి అప్డేట్ చేసినో ఇప్పుడు చూద్దాం మనం. సో అయోధ్యలో ఉన్న ఎయిర్పోర్ట్కి సంబంధించి మొదటి దశలో 1450 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో ఈ ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధి పనులు చాలా వరకు చేసేసారు. సో ఇందులో మెయిన్గా చూసుకుంటే ఈ ఎయిర్పోర్ట్లో విమానాశ్రయం యొక్క టెర్మినల్ భవనం వచ్చేసి 6500 అంటే 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఇది. అండ్ ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పటికే ట్రయల్ రన్ అనేది స్టార్ట్ చేసేసారు. అండ్ జనవరి 30న ఇది అఫీషియల్గా లాంచ్ అయిపోతుంది. సో ఈ ఎయిర్పోర్ట్లో ఏదైతే ఉందో ప్రతి ఏటా 10 లక్షల మంది వరకు అయోధ్య టెంపుల్కి సంబంధించిన పబ్లిక్ అండ్ భక్తులు వస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. అండ్ అయోధ్య విమానాశ్రయం టెర్మినల్ భవనం యొక్క ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్ అండ్ ఎల్ఈడి లైటింగ్స్ అండ్ రేర్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌంటైన్ అండ్ ల్యాండ్స్కేపింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ మెరుగైన శుద్ధి కర్మాగారం అండ్ సోలార్ పవర్ ప్లాంట్. సో ఇప్పుడు అయోధ్య విమానాశ్రయంలో ఉన్న ఏమేమి స్పెసిఫికేషన్స్ ఏమేమి స్పెషాలిటీస్ చేసారో ఇప్పుడు చూద్దాం. సో అయోధ్య విమానాశ్రయం టెర్మినల్ భవనంలో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్ అండ్ ఎల్ఈడి లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అండ్ ఫౌంటైన్స్, చాలా వరకు వాటర్ ఫౌంటైన్స్ కూడా పెట్టారు, అండ్ ల్యాండ్స్కేపింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్ పవర్ ప్లాంట్ వంటి వివిధ సౌకర్యాలు ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నాయన్నమాట. సో అయోధ్య రైల్వే స్టేషన్ వచ్చేసి అయోధ్య ధామ్ జంక్షన్గా రైల్వే స్టేషన్ నేమ్ అయితే చేంజ్ చేసేసారు. సో ఈ అయోధ్య రైల్వే స్టేషన్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. సో అయోధ్య రైల్వే స్టేషన్లో మొదటి దశ అంటే ఫస్ట్ ఫేజ్లో మనకి 240 కోట్ల పైగా వ్యాయామంతో అభివృద్ధి పనులు అనేది చేసేసారు. సో ఈ రైల్వే స్టేషన్ మనకి 3 అంతస్తుల ఆధునిక రైల్వే స్టేషన్లో లిఫ్ట్లు అండ్ ఎస్కలేటర్స్, ఫుడ్ ప్లాజా, పూజకి అవసరాల కోసం కొన్ని దుకాన్లు అండ్ క్లాక్ రూమ్, పిల్లలకు సంరక్షణ కోసం స్పెషల్ గది అండ్ వెయిటింగ్ హాల్ వంటి చాలా వరకు ఆధునిక వసతులు ఈ రైల్వే స్టేషన్లో ఉన్నాయన్నమాట. సో నేను ముందుగా చెప్పినట్టు జనవరి 22న అయోధ్య రామ మందిర యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది జనవరి 22న షెడ్యూల్ చేశారు. అండ్ ఈ స్పెషల్ ప్రాణ ప్రతిష్ఠ ప్రోగ్రామ్కి ప్రధాని నరేంద్ర మోదీ అండ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ అండ్ చాలా వరకు ఓవరాల్ ఇండియాలో భారతదేశంలో ఉన్న ప్రముఖులను ఇందుకోసం చాలా వరకు అయోధ్య ట్రస్ట్ ఇన్విటేషన్స్ కూడా ఇచ్చేసింది. సో ఈ జనవరి 22న జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే సినీ ప్రముఖులు ఎవరైతే చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళకు కూడా స్పెషల్ ఇన్విటేషన్ అయోధ్య ట్రస్ట్ బోర్డు కూడా పంపించింది. సో దీనికి సంబంధించిన న్యూస్ కూడా మీరు చూసారు. సో నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే అయోధ్యకి సంబంధించిన ఎయిర్పోర్ట్ ఉందో దాని నేమ్ ఇప్పటివరకైతే అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉన్న దాని నేమ్ వచ్చేసి మహర్షి వాల్మీకిగా చేంజ్ చేయబోతున్నారని సమాచారం అయితే వస్తుంది. సో ఈ విషయం మనకి అఫీషియల్గా తెలవాలంటే జనవరి 30 వరకు వేచి చూడాల్సిందే. సో ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఫాలో అవుతుండని ఆంధ్రప్రభ.